అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఇక ముందుగా మెడికవర్ హాస్పిటల్లో బాధితులను పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వనున్నారు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు సీఎం చంద్రబాబు. నీకైతే జ్ఞాపకాలు లేదు. వాళ్ళ హాస్పిటల్కి వచ్చేవరకు జ్ఞాపకం ఉన్నది కూడా లేదా? ఎట్లా ఫీల్ అవుతున్నా? వచ్చినప్పుడు షాక్ లో వస్తే ఇప్పుడు బాగా సెంట్రల్ ట్రీట్మెంట్ మెజారిటీ షాక్ ఈ వాజ్ ఇన్ షాక్ నో యూ ఇంప్రూవ్ నౌ ఏం తెలియదు, ఎంత జరిగిందో తెలియదు. కొద్ది కొద్దిగా అక్కడ నార్మల్ వెరీ గుడ్. Everything for our 70% pain, 70% face and body. You will also come out. He's able to speak, sir, conscious. Yes, sir, conscious will not respond. Other persons will not respond. ధైర్యంగా ఉండు, అన్నీ చూసుకుంటాం. ధైర్యంగా ఉండు, ఏం కాదు నీకు. కొన్ని ఇబ్బంది అన్నీ చేస్తారు. ధైర్యంగా అన్నీ చూసుకుంటా. నేను ధైర్యంగా పర్యవేక్షిస్తాను, అన్నీ చూస్తున్నాను. అందుకే ఇక్కడికి వచ్చాను. మీకు ధైర్యం చెప్పాలి. ధైర్యం అధైర్యపడడం చూసుకుంటాను. పిల్లలు ఏం చేస్తారు? 6th class 4th class ఎవరు మమ్మీ ధైర్యంగా తీసుకొచ్చి దురదృష్టం జరిగింది. ధైర్యంగా రాకుండా చూసుకుంటాను. అంతా బాగా చూసుకున్నారు. ఇక్కడ బాగా చూసుకుంటాను. ప్రాబ్లమ్స్ ధైర్యం వినోదాన్ని ఫీల్ అవుతున్నావు. ఏం కాదు, అన్నీ బాగా అవుతాయి. నార్మల్గా ఉంటావు. నేను డాక్టర్స్ అన్నీ చెప్పాను. అందరూ జాగ్రత్త చూస్తున్నారు. నిన్ను బాగానే చూస్తున్నారా? జరిగింది దురదృష్టంగా. ధైర్యంగా ఉంటుంది. ధైర్యం అవసరం. ఏం ప్రమాదమే లేదు. చిన్నవన్నీ ఇది చేయాలి, చేస్తారు. బాగా అయ్యే వరకు నేను సమీక్ష చేస్తాను. ఎన్నైనా సరేనా? వెరీ గుడ్. ఇంకా ఎట్లున్నావు? బాగుంది సార్. వేరుగా ఉంటాను. మీకు కావాల్సిన అన్నీ చేపిస్తాను. ఎంతైనా ఖర్చు పెడతాను. ఏం భయపడదు, ఏం కాదు. బాగున్నావు. ఈ ధైర్యమే పెట్టుకో. నువ్వు ఒకటేసారి ఆలోచించు. నువ్వు రికవర్ అవుతున్నావు అంతే. రోజులు అంతే. మళ్ళీ మామూలుగా నువ్వు బయట
తిరిగి మళ్ళీ నువ్వు పని చేసుకుంటాం. అయితే ధైర్యంగా ఉండవు. నీకు ఏం కావాలో అన్నీ చేస్తాం. చేసి మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నారు. ధైర్యంగా మేము అదే ఎంత ఖర్చుగా పెడతాం. మంచి బాగా చేస్తున్నారు ఇక్కడ. ధైర్యంగా పేరెంట్ ఎంత ఫీల్ అవుతున్నావు? ధైర్యంగా ఉంటే ఏం కాదు. అందరూ ఇంటికి పోవచ్చు. ధైర్యంగా అన్ని చూసి పంపిస్తాం. చిన్నగా అన్ని ట్రీట్మెంట్ ముందు నువ్వు ధైర్యంగా ఉండు. ఇక్కడ ధైర్యపడకూడదు. జరిగింది రాని బాధపడదు. ఇవన్నీ మేము తీసుకుంటాం. జరిగింది దురదృష్టం, కానీ మేము అందరం అంటగా ఉన్నాం. పేరెంట్ రాంబెల్లి మండలం కథకలం. పెళ్ళయిందా? లేదు. ఏం చదువుకున్నావు మనం? డిగ్రీ చేసి ఉద్యోగం చేస్తున్నావా? జ్ఞాపకం ఉందా నీకు ఇన్సిడెంట్? అంటే మామూలు ఎంటర్ అవుతున్నాను. చిన్న ఉన్నాయమ్మా, ఏం కాదు. ధైర్యంగా ఉండు. ఇవన్నీ నార్మల్గా ఉంటుంది. చేస్తారమ్మా. ఎందుకు బాగానే చూస్తున్నారా? నీకు ఏం కాదు, అన్ని రికవర్ అవుతుంది. ఏం చూడండి ఏం కాదు. ఏం భయపడదు. ధైర్యంగా సరేనా? డబ్బులు కూడా ఒక ఎంపీ చేసుకుంటే ఒక బ్రష్ ఇస్తారు. ధైర్యంగా ఓకే.
మహేష్ బాబు సార్ మీరు ఫస్ట్ మాట్లాడారు కదా. ఫస్ట్ మాట్లాడాను చక్రం ఉంది కానీ అవేర్పడ్డాడు చంద్రశేఖర్ సార్ ఐసీ ఉంది. ఎన్నో పెట్టారు రైట్ సైడ్ లో థర్డ్ బెడ్ చంద్రశేఖర్ ఎస్కోట్ అతనా విజయనగరం బొబ్బులి. బాగానే ఉన్నాడు చూశాను నేను వేరేగా ఉన్నాడు బాగానే ఉన్నాడు మీరు రాంబాబు ఎక్కడ ఫస్ట్ సుభద్రాపురం సార్ శ్రీకాకుళం జిల్లా సార్. ఇది 24% బోనస్. 24% ఫస్ట్ బెడ్ కూడా చూసారు. మీరు ఫస్ట్ బెడ్ చూస్తే ఫస్ట్ బెడ్ ఫస్ట్ బెడ్ రెండో బెడ్ వచ్చి 50 చంద్రశేఖర్ గారు మహేష్ బాబు రెండో బెడ్ అదే చాలా వరకు ఇది ఉంది మీకు ఇది పర్లేదు 24% కానీ ఏం కాదు బాగానే ఉంది రికవర్ అవుతున్నాడు తర్వాత కొద్దిగా బ్లాస్ట్లో వచ్చినటువంటి ఈ పెంకులు వస్తాయి కదా అవి అక్కడక్కడ ఇదైనాయి దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు నార్మల్ మీరమ్మా జగదీశ్వరరావు థర్డ్ ఎల్కోట్ అమ్మా బాగానే ఉన్నాడమ్మా 10% బాగున్నాడు చూశాను 10% హై ఇంజరీ ఉంది మాట్లాడాడు ఇది ఎస్కోట్ కదమ్మా ఎస్కోట్ నియోజకవర్గం మాట్లాడాడు బాగానే ఉన్నాడు ఆయనే చెప్పాడు రాజవాకలో ఉన్నాను నేను కాపురం అనేది ఎస్కోట్ నాదని చెప్పాడు ధైర్యంగా మీరమ్మా ఇది 6 చూసిన ఏ పెట్టి నారాయణరావు లాస్ట్ చూసారు చాలా బాగున్నాడు ధైర్యంగా ఉన్నాడు లాస్ట్ ముందు లాస్ట్ అబ్బాయి అన్మ్యారీడ్ హోమ్ ఫ్యాక్టరీ అతను ఎవరు అతను హోమ్ ఫ్యాక్టరీ ఏంటి హోమ్ ఫ్యాక్టరీ సత్యశివ రత్నం శివ రత్నం నారాయణరావు బాగానే ఉన్నాడు ఇదే అదే అక్కర్లేదు దేవుడు 50% బాగున్నాను. మనిషి ధైర్యంగా ఉన్నాడు ఆయన అందరికంటే ధైర్యంగా ఉన్నాడు మళ్ళీ కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు చిన్న చిన్న తీసేస్తారు అదే పడక్కర్లేదు మనిషి కూడా అందరికంటే ధైర్యంగా అందరికంటే మీరు అదే పడి మీరు ఏడ్చేవాళ్ళు పోయి వాళ్ళని గౌరవం చేయండి దానివల్ల అదే పడిపోతారు అట్లా కాకుండా మీరు వినప్పుడు ధైర్యంగా ఉండండి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కావాల్సి అందరూ రికవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీరింగ్ అందరికీ ఒక 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాం మామూలుగా దెబ్బతిన ఒక 25 లక్షలు ఇస్తాం వీళ్ళందరికీ ఒక 50 లక్షలు డబ్బులు ఇస్తాం మీరు ధైర్యంగా ఉండండి మీరేమో అధైర్యపడదు అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం నేను అందుకే వచ్చి నిన్నటి నుంచి మానిటర్ చేస్తున్నాం జరగకూడదు జరిగింది అది మన చేతల్లో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను సరేనా 57% ఉందమ్మా కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు చూశాను ఇంజనీర్ కదైనా ధైర్యంగా ఉన్నాడు నేను మాట్లాడాను ఏమదే అందరికీ షార్ట్ కౌన్సిలింగ్ తెప్పించమన్నారు అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తాం బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళ ధైర్యం ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పాలి ఒక
కథ నేను ఫస్ట్ రెండో అతను మీకు ఇద్దరు కూడా తెలిసే కదా మహేష్ బాబు అండి. మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరగగానే షాక్ అయ్యాడు. అప్సెట్ నేను అడిగాను నీకు జ్ఞాపకం ఉందా? లేదు సార్, అప్పుడప్పుడు జ్ఞాపకం. దాంతో ఒక రోజంతా సఫర్ అయ్యాడు. దెబ్బల కంటే అతనికి షాక్ ఎక్కువ వచ్చింది. దెబ్బలు తక్కువ, మెంటల్గా షాక్. ఇప్పుడంతా బాగున్నాడు. అన్నీ సర్జరీ చేస్తారు, ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తారు. ఏం అదే నేను అన్ని మానిటర్ చేస్తున్నా, నిన్నటి నుంచి చేస్తున్నా. మా ఆఫీస్ సెక్రటరీ కూడా మానిటర్ చేస్తుంది. సెక్రటరీ హెల్త్ ఇక్కడికి వచ్చారు, అందరూ ఉన్నారు. అన్నీ చేసి తిరిగిపోతారు. ఇక్కడ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ ఆ పని విశాఖపట్నం అంటే నాకు ప్రత్యేకమైన తెలుసు కదా. బుద్ధిలో ఉన్నారు. దీంతో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తున్నాం. మళ్ళా పునరావృతం కాదు. చేద్దాం, ధైర్యంగా ఉండండి. అన్ని విధాలు ఓకే. నేను కూడా అరేంజ్ చేయమంటాను. చూడడానికి కానీ ఉండడానికి వెళ్ళి అవన్నీ అరేంజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏం కాదు, నువ్వు వెళ్ళకూడదు. ఏటీసీ ఏమవుతుందంటే నువ్వు ఆయన ధైర్యపడ్డావు. ఆయన ధైర్యంగా ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఏం కాదు, మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులు సరేనా? ఇది నా బాధ్యత. సరేనా? ధైర్యంగా ధైర్యంగా సార్